సో పంతులు గారు నమస్కారం. సో నా పేరు సతీష్ కుమార్. నేను సిఎస్కే టైగర్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. సిఎస్కే టైగర్స్ అని కొత్త యూట్యూబ్ ఛానల్, అది కూడా ఈ రోజే మొదలు. సో మీతోని మేము పరిచయం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది, గొప్పగా కూడా ఉంది. సో గుడి గురించి చాలా చక్కగా వివరించారు. కానీ మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ పెద్ద జాతరలాగా కానీ, పూజలు కానీ, బ్రహ్మోత్సవాల టైప్లు కానీ ఎప్పుడు జరుగుతాయి, ఇక్కడ దానికి ఉండే గుడి పెద్దలు ఎవరు, దానికి సంబంధించింది మీ మాటలల్లో కొంచెం క్లుప్తంగా తెలిస్తే మీ వ్యూవర్స్ కు మనం నమ్ముకొని మనం చూసే వాళ్ళకు చాలా మందికి తెలిసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీ ద్వారా మాట్లాడండి ప్లీజ్. ఇక్కడ చూడండి, ఈ యొక్క స్వామి సన్నిధానం లోపల భాద్రపద మాసం లోపల అనంత వ్రతం మహావైభవపేతంగా వేల మందితోనే జరుగుతుంది. తర్వాత ముక్కోటి ఏకాదశి కూడా మహావైభవపేతంగా జరుగుతుంది. జనవరి 14 తారీఖు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. మేలో వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 3 రోజులు బ్రహ్మోత్సవాలు, స్వామివారి అంకురార్పణము, విశ్వక్షేణ పూజ, లక్ష్మీయాగము, స్వామి యొక్క 3 రోజులు వైభవపేతంగా పౌర్ణమి రోజు కళ్యాణం అవుతుంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా, రాముల వారి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది వైభవపేతంగా. మా అనితారెడ్డి మేడం మహావైభవపేతంగా ప్రతి ఒక్కరి కూడా ఏదో కూడా విడవకుండా చేపిస్తుందండి. ఏది వెనకందు చేసలేదు, అన్నిటికి కూడా నేనున్నాను అని స్వామి యొక్క సన్నిధానం లోపల నేను నిజంగా చెప్తున్నా. అంటే ఆమె భగవత్ స్వరూపంగా వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. అనితారెడ్డి అంటే తీగల అనితారెడ్డి గారు కాదండి? కాదా, బెజవాడ అనిత అంటారండి. బెజవాడ అనితారెడ్డి గారు. ఓకే మేడం, ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడనే ఆ స్వామి గురించే, స్వామి ఇక్కడే ఆ స్వామి సన్నిధానంలో ఇల్లు కట్టుకున్నది, నిలయమని పెట్టుకున్నది. మా శ్యామసుందర్ రెడ్డి గారు, మా అనితారెడ్డి గారి వల్లనే ఈ యొక్క దేవాలయం ఇంత అభివృద్ధి ఉంది, కీర్తి ప్రతిష్టలు వచ్చిందని నేను ఘంటాపదంగా చెప్తానండి. మూలకర్త ఎవరు? మూలకర్త మోహన్ రెడ్డి గారు, గంగుల మోహన్ రెడ్డి గారు కట్టింది మోహన్ రెడ్డి గారు. కానీ చాలా సాధ్యమైనంత వరకు చేసిండు. తర్వాత సృష్టికర్త మాత్రం మోహన్ రెడ్డి అనుకోవాలి. మోహన్ రెడ్డి కట్టింది మాత్రం దీన్ని అభివృద్ధి చేసి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి ఇంత కళలు తెచ్చింది మాత్రం శ్యామసుందర్ రెడ్డి, అనితారెడ్డి మేడం, మరి మోహన్ రెడ్డి గారు. ముగ్గురు అన్నట్టు, శ్యామసుందర్ రెడ్డి సార్, అవునండి, మోహన్ రెడ్డి సార్, అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా నేను ఉన్నానండి. సంతోషం. అంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఉన్నారు కాబట్టి మీకు మొత్తం టోటల్ డీటెయిల్స్ తెలుసు. అవునండి. సో వాస్తవానికి వచ్చేసి ఇప్పుడు మాకు పాత కూడా తర్వాత కొత్తగా అక్కడ ఆ స్వామి దగ్గరనే వ్రతం చేశాను. ఆ స్వామి దగ్గర ఎన్నెన్నో విశేషాలు జరిగినాయి. ఆ స్వామి మహిమలు కూడా చెప్పడానికి ఇంతంతా చెప్పడానికి రాదు. ఆ స్వామి, ఈ అనంత పెంజాల స్వామి చాలా పవర్ఫుల్. ఈయన స్వామిని కట్టేదామని వచ్చినట్టు ఒకడు మంత్రకాడు, అది కూడా జరిగిందండి. వస్తే స్వామి దగ్గరికి కట్టేదామని వస్తే వాడిని ఒక తన్ను అంటే మాణిక్యమగూడెంలో పడిపడి అంటే 6 కిలోమీటర్ల దూరం. అక్కడ కూడా మార్కింగ్ ఉంది దీనికి సంబంధించి. నార్మల్ ఇరిపోయినా అంటే వాడికి. ఇప్పటికి కూడా బుడబుక్కలు రాడండి ఊరికి. అవునా? రాడు, వచ్చి అది పలిగిపోతుంది. అంత పవర్ ఉంటుందా? అంత పవర్ స్వామిది. ఇక్కడ నుంచి గుళ్ళ నుంచి అక్కడ లింగం గుండి పాదం పెట్టి, ఆ పాదం గుండె మీద పాదం ఉందండి స్వామి, రియల్ గా మనిషి పాదం లాగా. ఊర్లో రాగి చెట్టు ఉండే, రాగి చెట్టు మీద పాదం పెట్టేదంటండి. స్వామి మనిషిలాగా ఒక గాడులాగా పనిచేశాడంటే పూర్వకాలంలో కూడా. ఏ ముందు రేపు ఏం జరుగుతుందని ఈ రోజే స్వప్నంలో చెప్పాలండి. రేపు ఈ గ్రహం వస్తుంది, ఈ విధంగా జరుగుతుంది, ఈ మంట పెట్టుకోండి, ఈ పలానా ఆయన చనిపోతాడు, పలానా ఇది అవుతుంది, ఈ ఊరిగైతుంది, ఎన్నో విశేషాలు చెప్పేదండి స్వామి. ఆయన మహిమలు ఎంత అంత కదండి చెప్పడానికి సాధ్యం కాదు. సో ఇక్కడ అంటే ఇలాంటి ఇప్పుడు ఉత్సవాలు జరగడానికి కారణం అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి మేజర్ గా? పెద్ద ఉత్సవాలు జరగాలంటే ఒకటే సంవత్సరంలో ఒకటే రోజు జరుగుతుందా? ఒకటే వారమా? పెద్ద ఉత్సవాలు అంటే 3 రోజులు వైభవపేతంగా వైశాఖ శుద్ధ త్రయోదశి మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మొదటి నుంచి అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా నడుస్తా ఉంది. మేజర్ గా ఏ వారంలో ఎక్కడ ఎక్కువ మంది భక్తులు? శనివారం గాని, ఆదివారం గాని చాలా ఎక్కువ వస్తుంటారు. దశమి ఏకాదశి కూడా వస్తుంది. శనివారం, ఆదివారం, దశమి ఏకాదశి రోజు మనం ఇక్కడ ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నట్టు. సో ఓకే పంతులు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.